అధ్యక్ష, మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష, ఇందులో ఈసా నది కూడా ఉంది. मेरे ख्याल से अकबरुद्दीन साहब को पता है, उस्मान सागर से नीचे भापू घाट तक मूसी नदी आएंगे. हिमायत सागर के ऊपर ईसा नदी है, वो नदी आके बापू घाट में, ये दो नदियों का संगम, इसीलिए बापू घाट वहां बनाए. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు 2 నదుల యొక్క సంగమం దగ్గర మహాత్మా గాంధీ గారి అస్థికలు ఏ విధంగా పెట్టినరో ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూసా, రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అంటే గండిపేట ప్రాజెక్ట్. ఈ 2 నదులు వచ్చి లంగర్ హౌస్ దగ్గర ఏదైతే బాపు ఘాట్ ఉందో అక్కడ ఈ 2 నదులు కలుస్తాయి. ఆ 2 నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను పెట్టి బాపు ఘాట్ను నిర్మించడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది. ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది. నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరిలో ఊరు కానుకొని చెరువు ఉంటుంది. ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేకులు చూసారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులీ కుతుబ్ షాయిలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది. ఈరోజు మంజిరా నది ఉండొచ్చు, నిజాం సాగర్ ఉండొచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ ఉండొచ్చు, ఉస్మాన్ సాగర్ ఉండొచ్చు, హిమాయత్ సాగర్ ఉండొచ్చు. వరదలను నియంత్రించాలి. 1908లో ఈ నగరం మీద వరద తుఫాను ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం సర్కార్, నిజాం ప్రభు మనసు చెల్లించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 1908లో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 1921-22కు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈ రోజుకు 105 సంవత్సరాలైన ఈ పట్టణం నగరం మహానగరంగా విస్తరించిన 105 సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని, ప్రజలకు పాపులర్గా గండిపేట నీళ్ళు అని తెలుసు. హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్ళు అడ్డట్టున్నాయని అంటుంటారు మనోళ్ళు పెద్దలు. అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్వం ఉంది. వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష.
వనమూలికలతో కూడుకున్న అడవి, వఖారాబాద్ కా హవా లాఖోं का దవా, అంతేనా అధ్యక్ష? లాఖో మరీదోం కా దవా. టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాద్లో వదిలేస్తే అక్కడ 3 నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా, అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం